లోకేష్ అయితే సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఒకటి, మంత్రిగా బాధ్యత స్వీకరించారు లేటెస్ట్గా. మరొక వైపున ప్రజా దర్బార్ అయితే ఏ రోజు ఆగట్లేదు. ఓ పక్కన అసెంబ్లీ సమావేశాలకు వెళ్తున్నప్పుడు కూడా వెళ్ళేటప్పుడు కొంతమంది వినతి పత్రాలు తీసుకోవడం జరుగుతోంది. అట్లాగే ఆయన పరోక్షంలో కూడా ఆయన తరపున ఒక స్టాఫ్ని పెట్టేసి తీసుకుంటున్నారు. అట్లాగే ఆ తీసుకున్నటువంటి అంశాలు ఎప్పటికప్పుడు ఆ సంబంధిత శాఖలకు పంపించేటటువంటి ఏర్పాట్లు చేసుకొస్తున్నారు. మరొక వైపున పార్టీ కార్యకర్తలు నాయకులతో టచ్లో ఉంటున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలకు ఇప్పుడు అవైలబుల్ లీడర్ ఎవరు అంటే లోకేషే. వెళ్ళడం, అడగటం, మాట్లాడటం ఇవన్నీ కూడా ఆయన దగ్గరే సాధ్యమవుతుంది. మరొక వైపుని చూసుకుంటే ఇటు మంత్రిత్వ శాఖల వ్యవహారాలు కూడా కీలకంగా తను పని ప్రారంభించుకొచ్చారు. అంటే హడావిడి ఆర్భాటం లేకుండా తన పని తాను సైలెంట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. అటు తెలుగుదేశానికి వారసుడిగా, ఇటు భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తన ప్రయాణం సాగిపోతోంది.